డిసెంబర్ 21న జగనన్న పుట్టినరోజు పురస్కరించుకున్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నగర పార్టీ అధ్యక్షుడు కటారు శంకర్ తెలియజేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య కారణం రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లోనే మరి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు పూచేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త మరి ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొంటున్నారు. మరి ముందుగా మొట్టమొదటి 9:30 కల్లా ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ని కట్ చేయడం జరుగుతుంది. తదనంతరం పార్టీ ఆఫీసులోని నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించబడుతుంది. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం పార్టీ వైఎస్ఆర్ జిల్లా ఆఫీసులోనే డయాస్ కూడా అరేంజ్ చేసాం. డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది. తర్వాత పలు సేవా కార్యక్రమాలు ఇంకా ఒంగోలులో మరి కార్యకర్తలు నాయకులు మరి పెడతాం జరిగింది. వాటన్నిటికీ ముఖ్య అతిథులు అయితే ఎవరైతే చెప్పామో వారందరూ హాజరవుతారు. 11:15 నిమిషాలకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి కొత్తగా నియమింపబడినటువంటి ఎన్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల నందు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ జరుగుతుంది. 11:30కి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ఉల్లంగి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలో మరి కఫ్ అండ్ డమ్ స్కూల్ నందు మిక్సీ మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 11:45కి 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి గారు, అదేవిధంగా వారు భర్త అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మరియు డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని సున్నపు బట్టీల వీధి నందు సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగును. 12 గంటలకు 44వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనో వికాస కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం జరుగును. అదేవిధంగా మధ్యాహ్నం 2:30కి చింతాగారిపాలెం నందు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు అరేంజ్ చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకి కోఆప్షన్ సభ్యులు రషీదా గారు, అదేవిధంగా నాగూర్ గారు మరియు 33వ డివిజన్ అధ్యక్షులు పందింటి కాశీరావు జేమ్స్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 6 గంటలకి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు స్టీఫెన్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6:30 కొత్తపట్నం మండలం నందు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపట్నం నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. మరియు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయబడను. అదేవిధంగా రాత్రి 8 గంటలకు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు
క్రిస్టియన్ సోదరిమణులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మరి ఈ షెడ్యూల్ అంతా మీ మీడియా సోదరులకు కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా 1-2 ప్రోగ్రాంలు పెరిగినా కూడా ఇవన్నీ మీకు నేను వాట్సాప్ ద్వారా పెడతాను. దయచేసి మీ మీడియా సోదరులంతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మరి కవరేజ్ చేసి మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటాం. ఒంగోలులో ప్రముఖ డాక్టర్ చే నడుపుతున్న పెట్రోల్ బంకు శివరామిరెడ్డి ఫిల్లింగ్ స్టేషన్ అని పెట్రోల్ బంక్ అధినేత నిరంజన్ రెడ్డి తెలిపారు. స్థానిక ఆస్టర్ హాస్పిటల్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించి మాట్లాడారు. అడ్వాన్స్ సార్ చేతి అమ్మా సార్ చేతి సార్ అడుగుండి సార్ అడుగుండి సార్ అడుగుండి సార్ అడుగుండి సార్ అమ్మ అడుగమ్మ ఒక్క నిమిషం సార్ చూడండి సార్. ఇంద్రయస్తిష్టారాష్ట్రముదారయ అవిదిష్టమృతన్యతః అధరే ప్రవహ ఇంద్రయవృత్రహాదిష్టాపహక్షేత్రాడి సంజయనో ఇంద్రయనిమది మేడం అయం చ బ్రహ్మణస్పతిః ఇంద్రయేహ ధ్రువస్తిష్టారాష్ట్రముదారయ అవిదిష్టమృతన్యతః అధరే ప్రవహ ఇంద్రయవృత్రహాదిష్టాపహక్షేత్రాడి సంజయనో ఇంద్రయనిమది మేడం అయం చ బ్రహ్మణస్పతిః అడ్వాన్స్ ఏం చేయమంటారు స్వామి కొంచెం వెనుకోండి స్వామి. రాష్ట్రముదారయ అవిదిష్టమృతన్యతః సూరజ్ కుడి చేతి 3 సార్లు ఎడం చేతి 3 సార్లు తిప్పేసి స్వామి కొంచెం వెనక్కిరా స్వామి, కొంచెం వెనక్కి. కొంచెం వెనక్కి. అపహక్షేత్రాన్ని సంజయన్నో ఇంద్రయస్మై దేవా అదే ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అధరే సంతోషప్రభ ఇంద్రైవ వృత్రాదిష్ట అపహక్షేత్రాన్ని సంజయన్నో ఇంద్రయేనమతి ధరుడు ధ్రువం ధ్రువేణ విషాదస్మై దేవాధిబ్రహ్మణస్పతి. సార్ ఒక్క నిమిషం సార్ బాబు కొంచెం వెనుకోండి. బాబు ఫ్లాష్ వస్తుంది ఒక్క నిమిషం ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్స్. యాక్చువల్లీ ఇది నా పేరు డాక్టర్ నిరంజన్ రెడ్డి. నేను పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ పెట్రోల్ బంక్ మా నాన్న పేరు మీద పెట్టి కొత్తగా స్టార్ట్ చేసాము, బీపీసీఎల్ బంక్. ఎలాగైతే వైద్యం నాణ్యతగా ఇస్తామో పెట్రోల్ కూడా డీజిల్ ఇక్కడ సర్వీసెస్ అన్ని ఖచ్చితంగా క్వాలిటీగా ఇస్తామని చెప్పి ఆ సదుద్దేశంతో స్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ స్టార్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ వినోద్ గారు, చంద్ర గారు,
ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి మనకు బాగా సపోర్ట్ చేశారు. బీపీసీఎల్ బ్రాండ్కి మనం తగ్గట్టుగా మనం క్వాలిటీ అంతా మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఏ కానీ లేకపోతే పంచదానికి కానీ ఇంజిన్ ఆయిల్ కానీ డెన్సిటీ వాల్యూమ్స్ అన్నీ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇప్పిస్తాము. ఈ సదుపయోగాన్ని డ్రైవర్ సోదరులు, ఇక్కడ వెళ్ళే లారీ సోదరులు అందరూ దీన్ని వినియోగించుకొని వీళ్ళంతవరకు బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ని ఉపయోగించుకొని కోరుకుంటూ మనకు ఫ్లరిష్ అవడానికి 100% కృషి చేస్తామని. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు నియామకమైన సందర్భంగా స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు పలువురు శుభాకాంక్షలు అందజేశారు. చిన్న ముందు రా చిన్న మేడం బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి నాయకత్వం బీసీలు అందరూ ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ సార్ అందరూ నిలబడండి. ఫోటో వచ్చింది అర్థం ఫోటో వచ్చింది అర్థం ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి ముగ్గురికి విభాగ అధ్యక్షులు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బీసీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు గారు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎన్నుముకగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీసీలందరికీ పెద్దపేట వేస్తూ ఆయన పదవులు కానీ అవి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుబ్బారావు గారు మరి మన జిల్లా బీసీలందరినీ ఐక్యంగా తీసుకొచ్చి పార్టీ పటిష్టతకి పాటుపడాలని కోరుకుంటూ, అదేవిధంగా నగరగంట శ్రీనివాసరావు గారికి లీగల్ సెల్ విభాగానికి సంబంధించి అధ్యక్షులు ఇచ్చారు. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా మరి లీగల్కి సంబంధించి లాయర్లందరినీ మరి అందరినీ కలుపుకొని ఏదైతే ఇప్పుడు మరి రాక్షస పాలన జరుగుతుంది, కార్యకర్తలందరినీ అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి మరి యాక్టివిటీస్లందరినీ బాధ పెడతాం జరుగుతుంది. మరి స్టేషన్లో ఏమి చెప్తున్నారు, వీళ్ళందరికీ మరి లీగల్ సెల్ ఏదైతే వారికి వచ్చిందో వారు అండగా నిలబడి వారికి న్యాయం చేసేటట్టుగా స్టేషన్లో కానీ కోర్టు ద్వారా కానీ వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ సెల్ వచ్చి మరి ఆయనకు కూడా నందకిషోర్ గారు, ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మరి ఏదైతే ఏదన్నా సమస్య కానీ కార్యకర్తలకు ఉన్నా కూడా నాయకులకు ఉన్నా కూడా మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన
ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావాలి. ముఖ్యంగా ఒంగోలు నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలన్నింటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అలాగే మన పార్టీకి బలంగా నిలబడినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటా శంకర్రావు గారు, వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పదవికి నేను నా శాయశక్తిలో పనిచేసి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి ఒక సువర్ణమైన పాలన జరిగింది. ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది జరిగింది. ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడి అందరూ కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూతి కానీ, జగనన్న ఇళ్ళు కానీ మహిళలందరికీ కూడా పేరు పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మాయ మేనిఫెస్టోతోటి ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని, అమ్మఒడి అయితే దాన్ని అమ్మకు వందనం అని, దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్నీ కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినటువంటి కూడా ఎటువంటి పథకం ఇవ్వలేదు. ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్లు అది కూడా పాత దీపం 11 ఒకరికారుగా ఇచ్చారు, అవి కూడా ఎవరికి అందలేదు. అన్నీ సూపర్ 6 అన్నాడు, సూపర్ మోసాలు చేసి పాలన చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వీటన్నిటి కూడా మేమంతా కూడా సమర్థంగా మా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎదుర్కొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు నగరం గంగాడు సేత నివాసంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. రామ్జీ సార్ ఓకే చేతులు పెట్టబాకు, చేతులు పెట్టబాకు. మేడం గారు సార్ సార్ అన్నా Yes,
మీరు పక్క అన్న మీరు చేయలు పెట్ట బాగా పక్క రండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏదైతే రేపు 25 క్రిస్మస్ పండగ ఉంది, ఆ పండగ సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు మా మేయర్ గారు సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఒకటి పెట్టి అందరూ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ దగ్గరగా ఉండే సంబంధాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవటం చాలా సంతోషం. ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ అరుణ్ రాజు గారు వాళ్ళిద్దరు కూడా వీళ్ళు ఎంతోమందిని కార్పొరేటర్లని, అదేవిధంగా ముఖ్య నాయకుల్ని, అదేవిధంగా పత్రికా అందరినీ కూడా పిలిచి మంచి భోజనానికి ఈరోజు అందరినీ కూడా రమ్మన్నారు. మనస్ఫూర్తిగా అందరి తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇదే కలయికతోటి అందరూ కలిసికట్టుగా ఏదైనా కూడా ఈరోజు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి పనిచేసి ఒక మంచి మార్గంలో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికోసం ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు అయ్యాం. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మా మేయర్ గారికి, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో పార్టీ మారిన తర్వాత మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, అలాగే పార్టీ నాయకులను అందరినీ కూడా పిలిచి ఒక ట్రీట్ ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. కానీ ఈ సందర్భం కుదిరినందుకు, అలాగే సతీ సమేతంగా వారు రావడం, అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, సంతృప్తిపడి ఎమ్మెల్యే గారు, ఇంకా అలాగే నోక్సాని బాలాజీ గారు కానీ, మంచి శ్రీనివాస్ గారు, ముఖ్య నాయకులు అందరూ వచ్చి మరి మేము ఇవ్వబడే ట్రీట్కి మరి అందరూ విచ్చేసినందుకు పేరు పేరున నా తరపున, మా కుటుంబం తరపున, మా హస్బెండ్ తరపున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ కానివ్వండి, రాబోయే నూతన సంవత్సరం కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లో మరి మంచిని నింపాలని, అలాగనే అందరూ కూడా రాబోయే సంవత్సరంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి, అంతేకాకుండా ముఖ్యంగా మా నగరపాలక సంస్థ ఏదైతే మా నగరం ఉందో ఆ నగరాన్ని కూడా బాగా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే గారు కూడా నడిపించే విధంగా భగవంతుడు మాకు అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. జనగణనలో బీసీ కులగణన జరగాలని వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అన్నారు. స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈరోజు ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది మన జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో. ముఖ్యంగా ఈ సమన్వయ కమిటీ ఉద్దేశం బీసీ కులగణన, జనగణనలో బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్లో 1931లో బీసీ కులగణన జరిగింది. తర్వాత ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీసీ కులగణన చేయట్లేదు. మా బీసీ సామాజిక వర్గాలైనటువంటి అన్ని కుల సంఘ నాయకులు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరూ కూడా మేము కోరుకుంది ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే మా జనాభా ఎంతో తేల్చమని అడుగుతూ ఉన్నాం. అయితే ప్రభుత్వాలన్నీ కూడా దీనికి భయపడతా ఉండి, ఎందుకంటే ఎప్పుడైతే బీసీల్లోని కులాల జనాభా బయటకు వస్తుందో అప్పుడు ప్రధానంగా బీసీల నుంచి డిమాండ్ వస్తుంది,
రాజ్యాధికారంలో వాటా కావాలంటది, ఈ ఆర్థిక అసమానత పోవాలని కోరుకుంటుంది. అందుకని దీన్ని తొక్కి పెడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు అనేది ఇంతకుముందు ప్రభుత్వం తరపున కొన్ని సంస్థలు ఉండేవి. ఆ విధంగా బీసీలకి కొద్దిగా గొప్ప రిజర్వేషన్ దొరికేది, అలాగే ప్రభుత్వాల్లో కూడా ఉద్యోగాలు దొరికేది. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క సంస్థను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. మరి మనం ప్రైవేట్ సంస్థలు చూసుకుంటే ఏ సంస్థ అయితే ఏ సామాజిక వర్గీయుడు అయితే పెడతాడో ఆ సంస్థలో ఆ సామాజిక వర్గీయులతో నింపుకొని బీసీలు నష్టపోతూ ఉంటారు. మా ప్రధాన డిమాండ్ అయిన బీసీ కులగన్ని ఆల్రెడీ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇక్కడ కొంత కులగన్న చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కులగన్న పూర్తి చేసి బీసీల్లోని 130 సామాజిక వర్గాల యొక్క జనాభాను తేల్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజీజ్ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు ధర్నకోట లక్ష్మీనారాయణ గారు, మా సంఘ కన్వీనరు మస్తారావు గారు, అలాగే కుటుంబాని కోటి యాదవ్, శివప్రసాద్ గారు, అలాగే ఇంకా పెద్దలు మోటే భాస్కర్రావు గారు, ఇంకా చాలామంది పెద్దలు కూడా మా బీసీ సంఘ నాయకులందరూ కూడా ఓపీడీఆర్ చావల సుధాకర్ రావు గారు అందరూ కూడా హాజరై ఉన్నారు. మరి మా డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, లేదంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా తక్షణమే ఈ బీసీ కులగన్న జరపాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో కానీ అలాగే ఈ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కూడా మా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ డిమాండ్ని త్వరితగతిన పరిష్కారం కాకపోతే మేము అంచెల వారీగా కూడా ఉద్యమం చేస్తాం. మా యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి అంచెల వారీగా కూడా తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ, బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ రోజున దేశంలో రాష్ట్రాల్లో బీసీ కులగన్న తీయాలని చెప్పేసి డిమాండ్తో మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని బీసీ సంఘాలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. దీనిలో భాగంగా మరి ఈ రోజున రాష్ట్రంలో 18 జిల్లాల్లో బీసీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ప్రకాశం జిల్లా నుంచి మరి చైర్మన్ గారు బొట్ల సుబ్బారావు గారు, కన్వీనరు గుంటూరు మస్తానరావు గారు, మరి చావల సుధాకర్ గారు, అజీజ్ గారు కలిసి మరి నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయడానికి ఈ రోజున శ్రీకారం చుట్టారు. చాలా సంతోషకరం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా బీసీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు వేసుకొని ఈ రోజున ఈ ప్రభుత్వాలు కనుక బీసీ కులగన్న తీయకపోతే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని చేపట్టి బీసీ కులగన్న తీసేదాకా కూడా మరి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తానికి ఈ బీసీ సమన్వయ కమిటీ అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలతో పనిచేస్తుందని మరి ఈ రోజున ఒంగోలు నియోజకవర్గానికి ఏర్పడుతున్న కమిటీకి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీలు 78 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలకి ఇకనైనా మేలుకోవాలి. బీసీలు ఎంతమందో వారి వాటా ఎంతో వారికి దక్కే విధంగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తుందని మరి ఈ రోజున బీసీలు కూడా గమనించాలి. బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది మరి బీసీలు గొడవలు పెట్టే విధంగా ఈ రోజున బీసీలని ఎంబీసీలు అనే నినాదంతో కూడా మరి తీసుకొస్తుంది. దీన్ని గమనించాలి. ఈ రోజున భారతదేశంలో 1952 నుంచి 16 ఎలక్షన్స్ జరిగితే 2922 మంది ఎమ్మెల్యేలు అయితే మరి బీసీలు సగం మంది అవ్వాల్సింది 470 మంది అయ్యారు. మరి బీసీలు ఎమ్మెల్యే సీట్లు ఎంత నష్టపోయారో ఈ రోజున బీసీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న బీసీలు అంతా గమనిస్తున్నారు. కాబట్టి బీసీలు మరి కొంతమంది బీసీలకు కూడా అది వాళ్ళకి వాటా కూడా రావట్లేదు. ఈ రోజున అందరం కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా వాటా ఎంతో మా ఎమ్మెల్యేలు ఎంతో మాకు ఎంత రావాలో ఆ వాటా కోసం పోరాడటానికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఆ విధంగా ప్రయాణం చేస్తానికి ఈ రోజున ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టినటువంటి బొట్ల సుబ్బారావు గారికి, గుంటూరు మస్తానరావు గారికి, చావల సుధాకర్ గారికి, తన్నీరు శివ గారికి, మరి కోటి గారికి, అజీజ్ గారికి, అందరికి కూడా రమేష్ గారికి మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ వార్తల సమాప్తం. నమస్కారం.